హే గాయ్స్, వెల్కమ్ టు వస్ట్రీ వ్లాగ్స్. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్. మీ సండే ఎలా గడిచింది? మా సండే అయితే ఇలా స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా ఈరోజు నార్మల్ డే అనే చెప్పొచ్చు, ఎందుకంటే మా వాసుకి ఆఫీస్ ఉంది. సో నార్మల్ డే లాగే రెగ్యులర్గానే ఇలా స్టార్ట్ అయింది. సారా ఇంకా లేవలేదు మా పాప. సో మా పాప కోసమని లేచిన వెంటనే పాలు తాగే అలవాటు ఉంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడు కూడా పాలనే వేడి చేస్తాను. నిన్న నైట్ అయితే చాలా చాలా అల్లరి చేసింది. మొత్తం ఈ గులాబీ పువ్వులతోటి అన్నిటితోటి ఆడేసి రాత్రి మొత్తం ఇలా బీభత్సం చేసింది. అంటే ఇది చాలా తక్కువ తను చేసేది. అయినా మార్నింగ్ సండే రోజు లేచిన వెంటనే ఇలా చేసుకోవాలంటే కొంచెం ఇలా అనిపిస్తుంది అన్నమాట. కానీ నాకు అలవాటు అయిపోయింది. సో ఇదంతా చేసింది. ఇప్పుడు తన సండేని ఎంజాయ్ చేస్తుంది, ఇంకా లేవలేదు. సో సాటర్డే సండే 2 రోజులు ఎక్కువసేపు పడుకుంటుందని అనుకుంటాను, కానీ యాక్చువల్గా అయితే తను ఈ 2 రోజుల్లోనే త్వరగా లేస్తుంది. కాకపోతే నిన్న నైట్ ఎక్కువసేపు ఆడుకోవడం వల్ల పడుకుందనమాట. ముందుగా తనకి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్. తను పెసరట్టు తిందు. మేమైతే పెసరపిండి రుబ్బాను మా ఇద్దరికి. తనకు మాత్రం పెసరట్టు అంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఆ దోశ వేస్తున్నాను అనమాట. ఇలా వేసిస్తే తను ఇంట్రెస్ట్గా అదే తింటుంది. ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలకి, వాళ్ళకి మనం రెగ్యులర్గా మనం వేసుకున్నట్టు అంటే కష్టం కదా. అందుకని చెప్పేసి ఇలా దోశ వేసాను అనమాట. సో వాసుకు ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి నేను మా టిఫిన్ కూడా ఫాస్ట్గానే రెడీ చేసేసాను. ఎందుకంటే మామూలుగా అయితే చాలా లీజర్గా నెమ్మదిగా చేస్తా. సండే సాటర్డే 2 రోజులు అలానే చేస్తాను. కాకపోతే ఈరోజు మాత్రం తనకి ఆఫీస్ ఉందని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. పెసరట్టు వేస్తున్నాను. ఇంక ఎవ్రీ సండే మార్నింగ్ పెసరట్టే ఉంటుంది, సాటర్డే నైట్ కూడా పెసరట్టే ఉంటుంది. అంత ఇష్టం మా ఇద్దరికి. ఎప్పటి నుంచో అనమాట, ఎప్పటి నుంచో ఈ అలవాటు ఉంది. సో పెసరట్టు ఉప్మా ఈ 2 ఉండాలి, సాటర్డే నైట్ సండే మార్నింగ్ 2 రోజులు కూడా. బోర్ కొట్టదా అని అంటారు ఇంట్లో చాలామంది 2 వరుసగా తింటుంటే. కాకపోతే ఏం కాదు, మా ఇద్దరికి కూడా అంత అలా అలవాటు అయిపోయిందనమాట. సో కొంచెం ఉప్మా కూడా చేశాను లైట్గా. అంటే ఒక్కొక్కసారి అయితే నేను నైట్ కొంచెం ఉంచేస్తాను, ఒక్కొక్కసారి అయితే చేస్తానన్నమాట. అప్పటికప్పుడు చేస్తాను, లేదంటే ఒక్కొక్కసారి నైటే ఉంచేస్తాను. సో ఉప్మా కూడా రెడీ అయిపోయింది. వాసు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజంతా బోరే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సండే అంటే మనకి ఎలా అయినా సరే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా సండే రోజు అని. సో తనకు ఆఫీస్ ఉందంటే కొంచెం బోర్గానే ఉంది. కాకపోతే కొన్ని ఇంకా తప్పదు కదా, వర్క్ ఎప్పుడో వర్కే. సో ఈరోజు ఇంకా సారా నేనే బయటికి తీసుకెళ్ళి ఆడిపించాలన్నమాట. లేకపోతే తనకి మన ఎక్స్క్యూజెస్ చెప్తే తనకి అస్సలు నచ్చదు. సో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే స్పెషల్గా చేద్దాం అనిపించింది. కాకపోతే ఇంకా రెగ్యులర్గానే ఇంకా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా మామూలు చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది తను కూడా, మా పాప కూడా తింటుంది. కాకపోతే ఏంటంటే అంతా కారం అంతా తుడిచేసి మొత్తం పెడతానన్నమాట. సో నేను ఇందులో ఫస్ట్ చికెన్ కడిగేసి పెరుగు, పసుపు, ఉప్పు, కారం కలిపేసి నూనె మొత్తం కలిపేసి ఒక 1 అవర్ పాటు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత నేను చారు తాలింపు పెట్టేస్తున్నాను పాప కోసం. పాపకి చారు ఉంటే అందులో చికెన్ వేసేసి కలిపేసి ఇచ్చేస్తే తినేస్తుంది. తనకు చాలా చాలా ఇష్టం అనమాట అలా పెడితే. సో అందుకని చారు కంపల్సరీ ఉండాల్సిందే ఇంట్లో. కర్రీ ఏంటంటే నేను చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తాను. కర్డ్ ఎందుకంటే కర్డ్ మా వాసుకి ఇష్టం. ఎప్పుడు చూసినా చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కర్డ్ కంపల్సరీ అడుగుతారు. నేను ఒక్కొక్కసారి వెయ్యను, బట్ ఈరోజు వేసాను అనమాట. సో ముందుగా నేను ఏం చేశానంటే ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, కొంచెం మిర్చి వేసాను. మిర్చి ఈరోజు ఎక్కువే వేసాను ఎందుకంటే స్పైసీగా తినాలనిపిస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ హైదరాబాద్లో అంత కారమే అనిపించవు నాకు మిర్చి. మమ్మీ వాళ్ళ ఏరియాలో అయితే మాత్రం చాలా చాలా కారంగా 2 మిర్చి వేసేసరికి కారం అనిపిస్తాయి. నాకైతే ఇక్కడ అనిపించవు. సో మిర్చి, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేయాలన్నమాట. బాగా ఫ్రై చేస్తేనే కర్రీ
టేస్ట్ ఎప్పుడు కూడా ఆనియన్స్ ఫ్రై చేయడం బట్టే ఉంటుంది. బాగా ఫ్రై చేసేసి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఫ్రిడ్జ్లో తీసి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి ఏదైనా పెడితే వెంటనే వేసేయకుండా కాసేపు తర్వాత అంటే ఒక 5 to 10 minutes బయట ఉంచుతాను నేను. అలా బయట ఉంచి వేస్తాను అనమాట, వెంటనే వేయకుండా. ఎప్పుడైనా సరే అలా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే చాలా చాలా బాగుంటుంది. కర్రీ టేస్టే చాలా చాలా బాగా వస్తుంది అనమాట. సో దానికన్నా ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ అంతా ఇందులో వేసేసి కలిపేసేయడమే. ఈ కర్రీ బాగుంటుంది. నాకు ఫస్ట్లో అయితే కర్డ్ వేస్తే అస్సలు తినేదాన్ని కాదు. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట మనం రెగ్యులర్గా చేసిన చికెన్కి దీనికి. అందుకే నేను ఎప్పుడు కర్డ్ వేసే చేస్తాను. మనకి కలర్ కూడా చాలా చాలా బాగా వస్తుంది కర్డ్ వేస్తే. ఎప్పుడైనా గమనించారు లేదు మీరు? వేసే వాళ్ళకి అలవాటు ఉంటే తెలుస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ 20 minutes పాటు కలిపేసి అలా సిమ్లో ఉంచేసేయాలి. ఉంచితేనే బాగుంటుంది. అంటే మధ్యలో ఒకసారి కావాలంటే తెప్పొచ్చు, కానీ 20 minutes అలా ఉంచేసిన తర్వాత అలా మొత్తం దానికైతే వాటర్ అసలు వేయాల, అలా అయిపోతుంది. చికెన్ మసాలా కొత్తిమీర వేసేసారంటే మన కర్రీ చాలా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. చాలా చాలా యమ్మీగా కూడా ఉంటుంది అనమాట. మీరు ఈ స్టైల్లో ఎప్పుడు చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఇదో చూడండి, చాలా బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. మామూలుగా అయితే సండే చాలా చాలా బిజీగా ఉంటుంది అసలు. కాకపోతే ఈరోజు వాసు ఆఫీస్కి వెళ్ళడం వల్ల సో చాలా నార్మల్గా అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్లో చపాతీ చేసుకుంటే సరిపోతుంది, కర్రీ ఉంటుంది కాబట్టి. సో ఇంక నాకు ఈరోజు ఏం పని లేదు. ఇంకా కంప్లీట్గా టీవీ చూస్తూనో లేదా ఏదైనా మూవీ చూస్తూనో కూర్చోవడమే. మా పాప అయితే కంప్లీట్ ఆడుకుంటుంది. ఇదిగో ఇప్పుడే బయటకు వెళ్ళింది. అంటే బయటకంటే కొంచెం ముందుకు వెళ్ళింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు, అందరూ కలిసి అక్కడ ఆడుతున్నారు. ఒక 10 minutes నుంచి ఒక 20 minutes వదిలేస్తాను, తర్వాత తీసుకొచ్చేస్తాను. ఇంకా అదన్నమాట విషయం. నేను ఫస్ట్ వ్లాగ్ ఈరోజు ట్రై చేశాను. యాక్చువల్గా నాకు వ్లాగ్ చేయాలని ఒక 1 month నుంచి అనుకుంటున్నాను. ఏదన్నా అదే రొటీన్స్ చేయాలని, అలా చేయాలని. కాకపోతే ఈరోజైతే స్టార్ట్ చేశాను, ఎలాంటి ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేశాను. కానీ నాకు ఎలా చేయాలి అన్న దాంట్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో నెక్స్ట్ టైం వ్లాగ్స్ నేను క్లియర్గా అంటే కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని, ప్లానింగ్ అని ఏం కాదు కానీ నాకు ఒక లైన్లో అంటే ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ స్టాప్ చేయాలన్న మినిమం కూడా నాకు తెలియలేదు ఈరోజు. అలా నా ఇష్టం వచ్చినట్టు షూట్స్ చేశాను, కానీ కొన్నేమో అసలు ఎందుకు తీసానో కూడా తెలియలేదు. సో నెక్స్ట్ టైం నుంచి అలాంటి తప్పులు ఏం లేకుండా నేను వ్లాగ్స్ అంటే కొత్త కదా, ఫస్ట్ వ్లాగ్ కదా, అసలు ఏం తెలియలేదు. కాకపోతే ఒక విషయం మాత్రం చెప్తాను, వ్లాగ్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా చాలా కష్టం. నాకు ఈరోజు ఫస్ట్ నేను వ్లాగ్స్ చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. చాలా ఈజీ నేను లిటరల్గా చాలా ఈజీ అనుకున్నాను. ఏదైనా విషయం చెప్పడం అయితే, ఒక విషయాన్ని చెప్పాలంటేనే చాలా కష్టం అనుకున్నాను. ఎందుకంటే మనం విపరీతంగా సెర్చ్ చేయాలి, ఆ టాపిక్ పైన నాలెడ్జ్ పెంచుకోవాలి. అప్పుడు మనము మన ఎక్స్పీరియన్స్ దాంట్లో యాడ్ చేసి చెప్పాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. వ్లాగ్స్ ఏముంది అనుకున్నాను, కానీ ఇది ఇంకా కష్టం అండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చేసేంత వరకు మనం కెమెరాతోటే ఉండాలి. సో ఈరోజు ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యిందని నాకు కూడా అర్థమైంది. సో నెక్స్ట్ టైం నుంచి అంటే నేను ఇంకా కొన్ని అలా రోజు చేస్తూ ఉంటే, కనీసం వీక్లీ 1 or 2 అలా స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక కొంచెం మంచి స్కిల్స్ వస్తాయి వ్లాగింగ్ చేయడంలో కూడా అనుకుంటున్నాను. పాప ఆడుకోవడానికి వెళ్ళిన వెంటనే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్ళినా అంటే రెగ్యులర్గా నేనే తీసుకెళ్తాను. అప్పుడప్పుడు అయితే కనుక అంటే ఎప్పుడైనా ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు అయితే మాత్రం నాకు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక విండో ఉంటుంది, ఆ విండో నుంచి చూస్తూ ఉంటాను, ఆడుకుంటూ ఉంటుంది. కాకపోతే ఎక్కడో భయంగా చిన్నపిల్ల కదా, కొంచెం భయంగా ఉంటుంది. కానీ మళ్ళీ నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అనమాట. సో తను రాగానే తనకి అన్నం తినిపించేసి ఇంకా నేను కూడా తిని
ఏదన్నా ఓల్డ్ మూవీ చూడాలని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే నాకు సాటర్డే సండేస్లో ఓల్డ్ మూవీస్ చూడడం చాలా ఇష్టం. మొత్తం చాలా వరకు అలా కవర్ చేసేస్తూ ఉంటాను అన్ని మూవీస్ కూడా. అది కూడా ఓల్డ్ మూవీస్, ఏవే న్యూ మూవీస్ చూడను. నాకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా చంద్రమోహన్ మూవీస్ అలాంటివి అయితే చాలా ఇష్టం అనమాట. సో ఏదన్నా చూడాలి, పాప ఆడుకుంటే కనుక చూస్తాను. సో వ్లాగ్ ఏం చేయాలి నిజంగా నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే ఇలా 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 ఎప్పుడు చేయకూడదని మాత్రం అయితే అర్థమైంది నాకు. సో నెక్స్ట్ టైం నుంచి అయితే మాత్రం కరెక్ట్గా ప్రాపర్ వ్లాగ్ అయ్యేది మాత్రం కంపల్సరీ చేస్తాను. ఈ వ్లాగ్ నిజంగా మీకు బోరే అనిపించుంటుంది నాకు తెలుసు, ఎందుకంటే నాకు తీస్తున్నప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ వ్లాగ్ని అలానే ఉంచేద్దాము, ఇంకా మళ్ళీ బాగా తీసి పెట్టడం కన్నా ఎలా చేసానో అలా ఉంచేసి నెక్స్ట్ టైం నుంచి బాగా చేద్దామని ఒకే ఉద్దేశంతో పోస్ట్ చేసేస్తాను ఈరోజైతే. సో తిట్టుకోవద్దు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంటే చాలా 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 చిరాగ్గా ఉంటుంది కదా, మీకే అనిపిస్తుంది కదా. సో అలా ఏమన్నా కానీ నెక్స్ట్ టైం నుంచి మంచి బ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏ సజెషన్స్ ఉన్నా తప్పకుండా, ఇది మాత్రం ఇంపార్టెంట్, ఏ సజెషన్స్ ఉన్నా కరెక్షన్ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.